హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం బాలనాగమ్మ కథ చెప్పుకుంటున్నాం కదా. ఆ కథలోను బాలనాగమ్మకి 12 పిల్లవాడు పుడతాడనమాట. అయితే ఆ పిల్లవాడిని పుట్టిన తర్వాత ఆ రాజ్యంలో బోల్డ్ అన్ని సంబరాలు చేసుకుంటారు అందరూ అనమాట. రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎవరికి మిగిలిన 6 అక్క చెల్లెలకి లేరు కదా. ఈ అమ్మాయికి ఒక్కదానికే, బాలనాగమ్మకి ఒక్కదానికే పిల్లవాడు పుట్టాడనమాట. అందుకని వాళ్ళు కూడా చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ రాజ్యానికి 30 యోజనాల దూరంలోనూ నాగలపూడు గట్టు అని చెప్పి ఒక గట్టు ఉందనమాట. ఆ గట్టు మీద ఈ మాయిల్ ఫకీర్ భవంతి అని పెద్ద భవంతి ఉందనమాట. అయితే ఆ భవంతి చుట్టూ గుడ్ల గూబలు, గబ్బిలాలు ఎగురుతూ ఉంటాయన్నమాట. ఆ భవంతిలో ఎక్కడ పడితే అక్కడ మనుషుల పుర్రెలు, ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయన్నమాట. ఆ ప్రదేశము చూడటానికి చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎవ్వరూ ఆ చుట్టుపక్కలకి రావటానికి ఇష్టపడరు. అందరికీ భయమే అనమాట ఆ భవనం దగ్గరికి రావాలంటే. ఆ భవనంలో ఉన్న ఈ ఫకీరు కాపాలికను పూజించి గొప్ప మాంత్రికుడు అవుతాడనమాట. అయితే వాడు రోజు ఏం చేసేవాడు, ఒక సింహాన్ని చంపి దాని చర్మాన్ని ఆసనంగా వేసుకొని కాపాలికి పూజ చేస్తూ ఉండేవాడు అనమాట. అలాగే పులిని చంపి దాని గోళ్ళు దండగా వేసుకుంటూ ఉండేవాడు. ఆ భవంతి చుట్టూ ఉన్న భూత ప్రేత పిశాచాలకి రోజు జంతువులను, మనుషుల్ని చంపి ఆ మాంసాన్ని, ఆ రక్తాన్ని ఆ భూత ప్రేత పిశాచాలకి అన్నిటికీ ఆహారంగా వేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా కాపాలిక చేసే పూజలకి ఆవిడ సంతోషించి అతనికి ఒక మంత్రదండం ఇస్తుందనమాట. ఆ మంత్రదండంతో అతను ఎన్ని చెడ్డ పనులు చేస్తాడనమాట. ఇంకా అసలు అదుపు ఉండదనమాట అతనికి. చాలా గర్వం వచ్చేస్తుంది అతనికి ఆ మంత్రదండం చేతికి వచ్చేటప్పటికి. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టేసి ఆ రాజ్యాల్లో ఉండే ధనాన్ని అంతా తీసుకొచ్చి తన భవంతిలో పొలగా పోసేసేవాడు అనమాట మొత్తం. అలాగే ఎంతోమంది ఆడపిల్లల్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళని తనకి బానిసలుగా చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అతన్ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని శిలలుగా మార్చేస్తూ ఉండేవాడు. అట్లాగా అతని భవంతిలో బోళ్ళు మంది అతన్ని ఎదిరించిన రాజకుమారులు కానీ, రాజకుమార్తెలు కానీ వీళ్ళందరూ కూడా శిలలుగా మారిపోయి ఉన్నారనమాట. అయితే అతనికి సంగు అనే ఒక అమ్మాయితో చాలా మంచిగా ఉండేవాడనమాట. ఆ అమ్మాయి కూడా ఇతనితో చాలా ప్రేమగా ఉండేదనమాట. వాళ్ళిద్దరూ ఒకరోజు అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సంగు అంటుంది, అదేంటి తనకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు, నేనే చాలా అందగత్తెని అని ఈ ఫకీరుతో అంటుందన్నమాట. అప్పుడు ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, నువ్వు అందగత్తెవే, కానీ నీకంటే అందగత్తెలు చాలామంది ఉంటారు, ఎందుకు ఉండరు అని అంటాడు. అంటే సంగు ఒప్పుకోదు, బాగా అతనితో వాదిస్తుందనమాట. అప్పుడు ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, ఉండు నీకు చూపిస్తాను అని చెప్పి మాయిల్ ఫకీర్ ఆ మంత్రదండంతో తన దగ్గర ఉన్న ఒక మాయా దర్పణం అనమాట. దర్పణం అంటే ఒక అద్దం అనమాట. దాన్ని సృష్టించి ఆ అద్దంలోనూ ఈ ప్రపంచంలో ఉండే అందగత్తెల్లోకెల్లా అందగత్తెని చూపించు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ అద్దం ఏం చేస్తుంది, ఒక అందరికంటే అందమైన యువతిని చూపిస్తుంది అనమాట. ఆవిడెవరు, బాలనాగమ్మ. చూపించి ఆమె వివరాలన్నీ చెప్తుందనమాట. ఆమె బాలనాగమ్మ అందం చూసి మాయిల్ ఫకీరు అబ్బా ఎంత అందంగా ఉంది అనుకుంటాడు. ఆ సంగు ఏంటి ఆ అందమైన అమ్మాయిని చూసి ఫకీరు వైఖరి చూసి, అయ్యో నేను ఎంత గొడవ తెచ్చుకున్నాను, లేనిపోని గొడవ తెచ్చుకున్నాను, ఇదేంటి అని చెప్పి చాలా దిగులు చెందుతుందనమాట ఈ ఫకీరు వైఖరి చూసి. ఇప్పుడు ఈ ఫకీర్ వెళ్ళి ఆ అమ్మాయిని మాయ చేసి తీసుకొస్తాడో ఏమో అని ఈ సంగు భయపడుతుందనమాట. భయపడి అతనితో అంటుంది, ఇటువంటి పతివ్రతుల జోలికి మనం వెళ్ళకూడదు, వెళితే మనకి మంచిది కాదు అని చెప్తుందనమాట. అయినా సరే అతను వినకుండా ఆమెను ఎలా తీసుకొద్దామా అని అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక తన మాట వినడు ఈ ఫకీరు అని చెప్పి ఆమెకి అర్థమైపోయి ఆమె మౌనంగా ఉండిపోతుంది అనమాట. అతను ఏం చేస్తాడు, నేను ఎలా వెళ్ళాలి, ఆ బాలనాగమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బాలనాగమ్మని ఎలాగైనా సరే తీసుకురావాలి అని ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతాడనమాట. వాడు ఫిక్స్ అయిపోయి ఒక జంగమ దేవర అని చెప్పి వాళ్ళు భిక్షాటనకి వచ్చేవాళ్ళు ఉంటారనమాట. అలా వేషం మార్చుకుంటాడు. నల్లటి బట్టలు వేసుకొని, మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని, నుదుట విభూది రేఖలు పెట్టుకొని, మధ్యలో ఎర్రటి బొట్టు పెట్టుకొని చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తాడనమాట.
అట్లాగా అవతారంలో ఆ పానుగొంటి రాజ్యానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆ నగరాన్ని, ఆ కోటని కాపాడటానికి రాముడు అనే అతను రక్షకుడుగా ఉంటాడనమాట. వాడు అడ్డగిస్తాడు ఈ మాయిల్ ఫకీర్ని. అడ్డగించేటప్పటికి మాయిల్ ఫకీర్ అంటాడు అతన్ని చూసి, అదేంటి నీకు పిల్లలు లేరు, నీ జాతకంలో పిల్లలు లేరు, ఇక మీద నీకు పిల్లలు పుడతారు చూడు అంటాడు. అనేటప్పటికీ రాముడికి అమ్మో ఇతను ఎవరో చాలా యోగీశ్వరులాగా ఉన్నాడు, నాకు పిల్లలు లేరన్న సంగతి ఇతను తెలిసిపోయింది అని చెప్పి గబగబా అతని దగ్గరికి వెళ్ళి అదేంటి మరి నాకు పిల్లలు ఎలా పుడతారు ఏమిటి అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి నువ్వేం దిగులు చెందకు, ఇదిగో ఈ విభూది తీసుకెళ్ళని చెప్పి గాల్లో విభూది సృష్టించి ఆ విభూదిని ఆ రాముడికి ఇస్తాడనమాట. ఇచ్చి ఈ విభూదిని తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు, నీకు బోల్డ్ మంది పిల్లలు పుడతారు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఇంక ఈ రాముడు ఏం చేస్తాడు, ఆ విభూతి తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇదే అదును అనుకొని ఈ మాయిల్ ఫకీర్ ఏం చేస్తాడు, కోట లోపలికి ప్రవేశిస్తాడు. కోట లోపలికి ప్రవేశించి ఆ కోటలో ఈ బాలనాగమ్మ అంతఃపురం ఉంటుంది కదా, 7 భవంతులు ఉంటాయి కదా, ఆ 7 భవంతుల్లో 7వ భవంతిలో బాలనాగమ్మ ఉంటుంది కదా. వీడు ఈ మాయిల్ ఫకీర్ ఒక్కొక్క భవంతి చూసుకుంటూ 7వ భవంతికి వెళ్తాడనమాట. వెళ్ళి భిక్షాం దేహి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ బాలనాగమ్మ భవంతిలోంచి ఒక పరిచారిక బయటకు వస్తుందనమాట. వచ్చి ఇతను చూసి ఉండండి భిక్ష తీసుకొస్తానని చెప్పి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి ఇస్తుందనమాట. ఇచ్చేటప్పటికి మాయిల్ ఫకీర్ అంటాడు, అదేంటి నువ్వు తీసుకొచ్చావు, పరిచారికలు భిక్ష ఇస్తే నేను తీసుకుంటానా, నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు, వెళ్ళి నీ యజమానురాలను తీసుకురమ్మను భిక్ష అంటాడనమాట. నేను గట్టిగా గద్దించి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆమె అంటుంది, అయ్యో స్వామి మా యజమానురాలు అదేంటి పిల్లవాడికి జన్మ ఇచ్చి లేవలేని స్థితిలో ఉంది, అందుకని నేను తీసుకొచ్చాను, మీరు తీసుకోండి భిక్ష స్వీకరించండి అంటుంది. అంటే అతను అంటాడు, ఏంటి నీకెంత గర్వము, నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు, ఆమె స్వయంగా వచ్చి ఇవ్వాలి భిక్ష, ఇవ్వకపోతే యుద్ధానికి వెళ్ళిన ఆమె భర్తకి ప్రాణగండము తప్పదు అని గట్టిగా చెప్తాడనమాట. గట్టిగా చెప్పేటప్పటికి ఆ పరిచారికి భయం వేసి గబగబా పరుగున లోపలికి వెళ్ళి బాలనాగమ్మతో ఈ విషయం మొత్తం చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఇంకా పాపం బాలనాగమ్మ లేవలేని స్థితిలో ఉన్నా కూడా బలవంతంగా లేచి ఒక బంగారు పళ్ళెం తీసుకుని దాంట్లో అన్ని రకాల పళ్ళు పదార్థాలు ఆహార పదార్థాలు అన్నీ సర్దించుకుని ఆ బంగారు పళ్ళెం తీసుకొచ్చి ఈ యోగేశ్వరుడికి ఈ మాయిల్ ఫకీర్కి భిక్ష కోసం తీసుకుని వచ్చి ఇస్తుందనమాట. భిక్ష తీసుకుని ఇద్దామని చెప్పి వచ్చేటప్పటికి మాయిల్ ఫకీరు ఆమెను చూసేటప్పటికి ఆ అందం చూసేటప్పటికి వాడికి చాలా ఆనందం తబ్బిబ్బైపోతాడు అనమాట. ఎంత అందంగా ఉంది ఈమె అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి ఏం చేస్తాడు, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని చెప్పి తన మంత్రదండంతో ఆ అమ్మాయి చుట్టూ ఒకసారి ఇలాగా తీసుకొచ్చి భిక్ష వేయటానికి తల వంచుతుంది కదా, వంచగానే ఒకసారి తల చుట్టూ ఆ మంత్రదండం తిప్పేసి ఆ అమ్మాయిని కుక్కగా మార్చేస్తాడనమాట. మార్చేసి ఓ గొలుసు వేసేసి ఆ గొలుసు పుచ్చుకొని ఆ కుక్కని తీసుకుని ఆ భవంతిలోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇంకా తన భవంతికి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ ఏమవుతుంది, అట్లా వెళ్ళిపోగానే ఇంకా ఈ ఆ బాలనాగమ్మని ఎవరో మాయిల్ ఫకీర్ వచ్చి కుక్కగా మార్చి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అంతఃపురం అంతా గుప్పుమని ఆ వార్త మొత్తం తెలిసిపోతుంది అనమాట అందరికీ. ఈ వార్త అక్కడ ఉన్న రాముడికి కూడా తెలిసిపోతుంది. ఆ రాముడు అమ్మో అని చెప్పి భయపడిపోతాడు. అయ్యో నేను అంత తప్పు చేశాను, వాడెవరో మంచి యోగీశ్వరుడు అనుకొని నేను ఈ విభూతి తీసుకొని ఇక్కడికి వచ్చాను, అక్కడ అంతఃపురంలో వాడు చొరబడి అదేంటి రాణిగారిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాజుగారికి వస్తే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి వాడు గుర్రమెక్కి గబా చాలా స్పీడ్గా కోటకు వచ్చేస్తూ ఉంటాడనమాట. ఈ మాయిల్ ఫకీర్ ఏం చేస్తాడు, ఆ బాలనాగమ్మని కుక్కగా మార్చేశాడు కదా, తీసుకొని తన భవంతికి వెళ్ళిపోతాడు. భవంతికి వెళ్ళేటప్పటికి ఆ కుక్కను తీసుకొని మాయిల్ ఫకీర్ వచ్చేటప్పటికి సంగు చూసి నవ్వుతుంది అనమాట. నవ్వి ఏమైంది, అదేంటి అందమైన అమ్మాయిని తీసుకొస్తానని వెళ్ళి ఇలాంటి నల్లటి కుక్కను తీసుకొని వచ్చావే అని అడుగుతుంది అనమాట ఎగతాళిగా. అడిగేటప్పటికి ఈ మాయిల్ ఫకీర్ ఏం చేస్తాడు, కోపంగా ఒకసారి సంగు వైపు చూసి తన మంత్రదండంతో ఆ కుక్క చుట్టూ ఇలా ఒకసారి తిప్పుతాడనమాట. తిప్పేటప్పటికి ఆ కుక్క అందమైన అమ్మాయిగా మారిపోతుందనమాట. మారిపోయేటప్పటికి సంగు అందమైన బాలనాగమ్మని చూసి ఆశ్చర్యపోతుంది. అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి అసూయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ బాలనాగమ్మకి కళ్ళు తెరిచి చూసి అయ్యో నేను ఎక్కడున్నాను ఏమిటి అని పాపం ఆ చుట్టుపక్కలంతా చూసుకుంటుందనమాట. చూసుకొని ఈ మాయిల్ ఫకీర్ని చూసి భయపడుతుంది. వాడి అవతారము వాడి అవధి చూసి
ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు, నువ్వెవరు అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి వాడు అంటాడు, నువ్వు ఏం భయపడకు, ఇది నాదే ఈ భవంతి, నేను పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను. ఏంటి అర్భకుడైన నీ ఆ భర్తతో నువ్వేమి ఉండగలుగుతావు, నన్ను వివాహం చేసుకో, నేను నీ ప్రపంచానికే నిన్ను రాణిని చేస్తాను, నువ్వు కలలో కూడా ఊహించినటువంటి భోగభాగ్యాలు నీకు నేను ఇస్తాను అని చెప్పి ఎన్నో రకాలుగా వీడు ఈ మాయిల్ ఫకీరు చెప్తాడనమాట బాలనాగమ్మతో. చెప్పేటప్పటికి ఆ అమ్మాయి అంటుంది, చిచి నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నేను కలలో కూడా అసలు వేరే పురుషుణ్ణి తలచను, ఏంటి నా భర్త యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం నుంచి రాగానే నువ్వు ఇలా తీసుకొచ్చావు నన్ను అని తెలుస్తుంది, తెలియగానే నీ మీద యుద్ధానికి వస్తాడు, వచ్చి నిన్ను చంపేసి నన్ను తీసుకెళ్తాడు చూడు, నా భర్త అంత ధైర్యవంతుడు, అంత పరాక్రమవంతుడు అని చెప్పి ఈ బాలనాగమ్మ అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, నీ భర్త ఎంత ధైర్యవంతుడో ఎంత పరాక్రమవంతుడో నేను కూడా చూస్తాను వచ్చినప్పుడు, అంతవరకు నీ భవంతిలో అదేంటి ప్రశాంతంగా ఉండు, ఈ రేపు మాట్లాడుకుందాం మన ఇద్దరమును, నేను పెళ్లి చేసుకోవటం మట్టుకి ఖాయం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. పాపం ఆ బాలనాగమ్మ ఏడుస్తూ భయపడుతూ అలాగే ఆ భవంతిలో ఉండిపోతుందన్నమాట. ఉండిపోయి తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటుంది. అమ్మ నువ్వే నన్ను రక్షించాలి, ఎట్లా అయినా సరే వీడి నుంచి నాకేదో ఒక తరుణోపాయము సూచించు అని చెప్పి ఆమె ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే అక్కడ వీళ్ళందరూ యుద్ధం అయిపోయి ఆ రాజ్యానికి వచ్చేటప్పటికి రాజ్యంలో అందరూ తెలిసిపోతుందనమాట. ఇంకా బాలనాగమ్మని కుక్కగా మార్చేసి మాయిల్ ఫకీర్ తీసుకెళ్ళిపోయాడని వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళు వెంటనే ఇంకా అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకొని తిరిగి వెంటనే ఈ మాయిల్ ఫకీర్ కోట దగ్గరికి వస్తారనమాట. వచ్చేటప్పటికి ఈ మాయిల్ ఫకీర్ ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చారని తెలిసి ఆ బాలనాగమ్మని తీసుకొని బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి ఈ బాలనాగమ్మతో అంటాడనమాట, ఇదిగో చూడు నీ భర్త, నీ బావలు, నీ తండ్రి సైన్యంతో వచ్చారు, వాళ్ళు నన్నేం చేయగలుగుతారు, నన్ను ఏమన్నా యుద్ధంలో ఓడించగలుగుతారా, నన్ను ఏమీ చేయలేరు, చూడు వాళ్ళని ఏం చేస్తాను అని చెప్పి ఆ మంత్రదండంతో వాళ్ళందరినీ శిలలుగా మార్చేస్తాడనమాట. మార్చేసేటప్పటికి ఈ బాలనాగమ్మకి భయం వేస్తుంది. అయ్యో వీళ్ళందరూ నా కోసం వచ్చే శిలలుగా మారిపోయారే అని చెప్పి చాలా బాధపడుతుంది అనమాట. ఈ మాయిల్ ఫకీర్ ఆ బాలనాగమ్మని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి అంటాడు, చూసావు కదా నీ భర్త, నీ మామ బావలు అందరూ శిలలుగా మారిపోయారు, నన్ను ఎదిరించిన వాళ్ళు ఎవరైనా సరే అలా శిలలుగా మారిపోతారు, ఇప్పటికైనా సరే నువ్వు ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఈ ప్రపంచంలో ఉండే భోగభాగ్యాలన్నీ అందిస్తాను అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఇంకా ఈ బాలనాగమ్మ ఆలోచించి వీడిని ఎలాగా మనం ఇతన్ని తప్పించుకోవాలి, దాన్ని కొంత టైం తీసుకోవాలి అని చెప్పి ఆలోచించి ఏం చేస్తుంది, నేను చూశాను కదా నా భర్త, నా బావలు, మామ అందరూ శిలలుగా అయిపోవటం చూసి కూడా ఇంకా నేను ఎందుకు వ్యతిరేకిస్తాను, నిన్ను వివాహం చేసుకోవటానికి నాకు ఇష్టమే, ఒప్పుకుంటున్నాను, కానీ నాకు ఒక చిన్న వ్రతం ఉంది, అదేంటంటే మా వంశంలో ఎవ్వరికీ పిల్లలు పుట్టలేదు, పుట్టకపోయేటప్పటికీ ఒక యోగీశ్వరుడు నాకు ఒక మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రాన్ని నేను జపంగా చేసేటప్పటికి నాకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుకి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను ఆ జపం మానకూడదు అని చెప్పి ఆ యోగీశ్వరుడు చెప్పాడు, కాబట్టి నేను ఆ మంత్ర జపం ఇంకా 14 సంవత్సరాలు చేయాలి, అప్పటికి కానీ నేను వివాహం చేసుకోలేను నిన్ను, ఇది అమ్మవారి ఆజ్ఞ అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈ మాయిల్ ఫకీర్ అంటాడు, నువ్వు అమ్మవారి ఆజ్ఞ అంటున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, సరే ఇంకా నీలాంటి అంతగత కోసము ఎన్ని సంవత్సరాలైనా సరే ఎంత టైం అయినా సరే ఎదురు చూడక తప్పదు, చూడటంలో తప్పేమీ లేదు, నేను ఈ 14 సంవత్సరాలు ఆగుతాను, ఈ 14 సంవత్సరాలు అయినతో ఒక్క సెకండ్ కూడా ఆగను, నేను వివాహం చేసుకుంటాను, అప్పుడు నువ్వు నన్ను వివాహం చేసుకోకపోయినా సరే నేను బలవంతంగా అయినా సరే నేను వివాహం చేసుకుంటాను, అంతవరకు నువ్వు నీ ఇష్ట ప్రకారము శ్రద్ధగా నీ పూజ నీ జపము చేసుకో,
ఈ భవంతిలోనే ఉండు, నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ నేను కలుగజేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఈవిడ ఇక్కడే ఉంటుంది, ఈవిడికి కావలసిన సౌకర్యాలు పూజ కావలసిన ద్రవ్యాలు అవన్నీ తీసుకొచ్చి ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మాయిల్ ఫకీర్. ఇంకా ఈవిడేం చేస్తుంది, ఎలాగా ఈ 14 సంవత్సరాలు ఎలాగోలాగా ఇతన్ని మభ్యపెట్టి మనం ఈ పూజాధికాలు చేసుకుంటూ గడపాలి, ఎప్పటికైనా సరే నా కొడుకు వచ్చి నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షించి ఈ మాయిల్ ఫకీర్ని చంపి తండ్రిని అదేంటి పెదనాన్నల్ని తాతను కూడా రక్షిస్తాడు, అదే నాకు ఆశ, మిగిలిన ఆశ అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థించుకుంటూ అలాగే ఆ అమ్మాయి అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ ఈ బాలవర్ధరాజు అని చెప్పి అతనికి ఆ పుట్టిన పిల్లవాడికి పేరు పెడతారనమాట. పేరు పెట్టి అతను ఆ పెద్దమ్మల దగ్గర అలా పెరుగుతూ ఉంటాడనమాట. వాడు ఈ బాలనాగమ్మ దగ్గరికి రావటము, బాలనాగమ్మ దగ్గరికి వచ్చి ఈ మాయిల్ ఫకీర్ని చంపి ఈ తండ్రిని పెద్దనాన్నల్ని తాతని మిగిలిన వాళ్ళని శిలలుగా మార్చిన వాళ్ళందరినీ మళ్ళీ మామూలుగా చేయాలి కదా. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏమిటి అన్నది మనం రేపటి కథలో తెలుసుకుందాం. ఓకేనా మరి? బాయ్ బాయ్, గుడ్ నైట్.